ప్రభునామంన మీ అందరికీ వందనాలు, శుభములు. దేవుడు పాపులైనటువంటి మనల్ని ప్రేమించి మనము పాపం వల్ల నిత్యం అండే అగ్నిగుండాన్ని సంపాదించుకొని ఆయన రాజ్యంను చేరుకోలేము గనుక దేవుడే మనల్ని ప్రేమించి ఈ లోకంలో జన్మించి జీవించి తన అమూల్యమైన రక్తమును చిందించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకొని మనల్ని రక్షించాడు. అయితే ఈ జీవిత యాత్రలో కేవలం ఆయన మనల్ని రక్షించి వదిలేసి నీ రక్షణను నువ్వు ఇంకా కొనసాగించు, ఎలాగో అలాగో పరలోకానికి వచ్చేయి అనలేదు. ఆయన మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో, ప్రాముఖ్యంగా ఈ లోకంలో మనము ఆయన కొరకు జయ జీవితం జీవించడానికి, ఆయన కొరకు సాక్షిగా జీవించడానికి తన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో మనము ఒంటరి వారం కాము. ఈ లోకంలో దేవుని కొరకు మనము ముందుకు వెళుతుండగా ఎన్నో రకాల శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఆటంకాలు, వివిధ రకాలుగా దుష్టుడు, లోకము, అంతేకాకుండా ఎన్నో సందర్భాల్లో మనుషులు మన మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక క్రైస్తవ యవనస్తుడు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నాడు. రోజు తనకున్నటువంటి క్రమం చొప్పున తన సమయానికి ముందే, తన అందరికన్నా ముందే నిద్రలోంచి లేచి ప్రభుతో సమయం గడిపేటటువంటి వాడు. ఒంటరిగా ఒక మూలకు వెళ్ళి అక్కడ మోకాలుని ప్రభువుని స్తుతించి, ప్రభువుని ఘనపరిచి, ఆయన వాక్యమును ధ్యానించి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ముందుకు వెళ్ళేటటువంటి వాడు. ఈ స్నేహితులందరూ, తనతో పాటు ఉన్నటువంటి స్నేహితులందరూ తనను చూసి నవ్వుకునేటటువంటి వారు, కొన్ని సందర్భాల్లో హేళన చేసేటటువంటి వారు. ఈ దినాల్లో కూడా ఇంకా నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? సైన్స్ ఉన్నతమైన స్థితిలో ముందుకు దూసుకెళ్తుంటే నువ్వు ఇంకా ఎంతో వెనుకబడి ఉన్నావు, ఇంకా నీకు దేవుడి మీద నమ్మకం ఉందా అంటూ అప్పుడప్పుడు హేళన చేసేటటువంటి వారు. అయినా వాటినేమి పట్టించుకోకుండా ఆ క్రైస్తవ యవనస్తుడు తను ప్రార్థనలో గడుపుతూ, దేవునితో సహవాసములో అంతకంతకు ఎదుగుతూ వారి కొరకు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, వారిని నీ సత్యమందు ప్రతిష్ఠించండి, నీవే నిజమైన దేవుడవని తెలుసుకునేలాగిన సహాయం చేయండి అంటూ తనను హేళన చేస్తున్న, బాధ పెడుతున్నటువంటి తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ రీతిగా అక్కడున్న వారందరికీ తెలిసిపోయింది, ఈ యవనస్తుడు, క్రైస్తవ యవనస్తుడు చాలా భక్తిపరుడు, నీతిపరుడు, ఎక్కడ క్రమము తప్పకుండా తన పనిలో తను ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో అక్కడున్నటువంటి పై అధికారికి ఈ సంగతి తెలిసింది. తను చాలా భక్తిపరుడని, ఏ విషయంలో తప్పు దొరకడని అందరూ తన గురించి మాట్లాడుకుంటుంటే విని ఆ క్రైస్తవ యవనస్తుడి మీద కోపం వచ్చింది. ఎందుకంటే ఈ ఉన్నత అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నాస్తికుడు, దేవుడు లేడు అని నమ్మేటువంటి వ్యక్తి. తనకి చాలా కోపం వచ్చింది. దేవుడు లేడని నేను నమ్ముతాను, ఈ యవనస్తుడు దేవుడు ఉన్నాడని తను ఎంతో భక్తితో ముందుకు వెళ్తూ ఉన్నాడు, ఎలాగైనా తన భక్తి మీద దెబ్బ కొట్టాలి, ఎలాగైనా దేవుడు లేడు అని రుజువు చేయాలి, అంతేకాదు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నటువంటి ఈ క్రైస్తవ యవనస్తునికి అవమానము తీసుకొని రావాలి
సిగ్గు తీసేయాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎట్లాగ ఈ యవనస్తునితో ఎదుర్కోవాలి, ఎలాగ తనని అవమానపరచాలని. ఒకరోజు ఫ్రీ టైంలో అందరు ఉన్నారు. ఆ అధికారి కూడా ఆ గ్రౌండ్లో ఉన్నాడు. తనతో పాటు ఫ్రీ టైం కనుక ఆర్మీలో ఉన్నటువంటి యవనస్తులందరూ అక్కడ ఉంటూ ఆటలు ఆడుకోవడం మొదలుపెట్టారు. అటువంటి సమయంలో ఈ అధికారి ఈ క్రైస్తవ యవనస్తుని పిలిచాడు. ఇక్కడ రా అన్నాడు. పిలిచేసరికి అందరూ ఒకసారి ఆ అధికారి వైపు చూడడం మొదలుపెట్టారు. తన పైన ఉన్నటువంటి నాయకుడు కదా, అధికారి కదా. ఆ క్రైస్తవ యవనస్తుడు ఆట ఆపి అధికారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆ అధికారి అందరూ ఉన్నారు కనుక అందరి ముందు ఈ యవనస్తుని సిగ్గు తీసేసి దేవుడు లేడు అని రుజువుపరచడానికి చక్కగా ప్లాన్ వేసుకున్నాడు. ఆ క్రైస్తవ యవనస్తుడు వచ్చాడు. అధికారికి గౌరవిస్తూ మర్యాదిస్తూ లోబడి వచ్చి రాగానే అక్కడున్నటువంటి యవనస్తులందరూ చూస్తూ ఉన్నారు, ఏం చేస్తాడా ఇప్పుడు ఈ అధికారి అని. అప్పుడు ఆ క్రైస్తవ యవనస్తుడికి తాళం చెవిచ్చి, ఇదిగో అక్కడ చెట్టు కింద ఒక జీప్ ఉంది కదా, ఆ జీప్ని తీసుకోనరా అన్నాడు. అందరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యవనస్తుడికి డ్రైవింగ్ రాదు. ఆ సంగతి అక్కడ ఉన్న వారందరికీ తెలుసు, ప్రత్యేకంగా ఈ అధికారికి కూడా తెలుసు. ఏంటిదంటే ఈ యవనస్తుడికి డ్రైవింగ్ రాదు గనక అంటూ అందరూ చాలా జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టారు. ఆ యవనస్తుడు అన్నాడు, తాళపు చెవి తీసుకొని, సార్ నాకు డ్రైవింగ్ రాదు, నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. అప్పుడు అధికారి అన్నాడు, అదంతా నాకు తెలియదు, వెళ్ళి ఆ చెట్టు క్రింద ఉన్న జీప్ని నువ్వు తీసుకొనిరా. యవనస్తులందరూ చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ఈ యవనస్తుడికి డ్రైవింగ్ రాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెబుతున్నానా, ఆ జీప్ని తీసుకొని రాపో అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక ఈ క్రైస్తవ యవనస్తుడు తాళపు చెవి తీసుకొని ఆ జీప్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టారు. అందరూ చూస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఏం జరగబోతుంది? అందరికీ అర్థమైంది, ఈ క్రైస్తవ యవనస్తుడి మీద పగబట్టుకొని అలా ప్రవర్తిస్తున్నాడు ఈ అధికారి అని. ఆ యవనస్తుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. జీప్ డోర్ ఓపెన్ చేశాడు, కూర్చున్నాడు. అందరు చూస్తున్నారు. ప్రార్థన చేశాడు, స్టార్ట్ చేశాడు. ఆ జీప్ని చక్కగా తోలుకుంటూ అధికారి దగ్గర ఆపాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ, అరే తినకి డ్రైవింగ్ రాదు కదా, ఎట్లాగ డ్రైవ్ చేశాడు అని అనుకుంటున్నటువంటి సమయంలో నాయకుడు, ఎవరైతే అధికారి ఉన్నాడో, ఒక్కసారిగా తనకి చెమటలు పట్టిపోయాయి. ఆశ్చర్యపోయాడు, బిత్తరపోయాడు. అక్కడ ఉన్నటువంటి యవనస్తులు అన్నారు, సార్ అనుకున్నట్టు తినకు డ్రైవింగ్ వచ్చేమో రాదని అబద్ధం ఆడాడు. డ్రైవింగ్ వచ్చేమో సార్, అందుకే జీప్ని తోలుకుంటూ వచ్చాడు అని కొంతమంది యవనస్తులు అన్నారు. అప్పుడు అధికారి తన కుర్చీలోంచి లేచి నిలబడి, తన దగ్గర మొత్తం చెమట పట్టిపోయింది, తన దగ్గరకు వచ్చి ఆయన అన్నాడు, నిజంగా నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు, ఇప్పుడు నాకు అర్థమైంది దేవుడు ఉన్నాడు అని. అప్పుడు ఉన్నటువంటి వారు అన్నాడు, సార్ మీరు ఇంతదానికే దేవుడు లేడని నమ్మేటటువంటి మీరు ఇంతదానికే దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు, తనకు డ్రైవింగ్ వచ్చేమో సార్, అందుకే జీప్ని తీసుకురాగలిగాడు. అప్పుడు అధికారి అన్నాడు, అది కాదు, నేను తనని జీప్కి తీసుకొని రమ్మని తాళం చెవి ఇచ్చినప్పుడు తనకు డ్రైవింగ్ వచ్చా రాదా కాదు, అక్కడ ఆ జీప్లో అసలు ఇంజనే లేదు.
అసలు అది కదలడానికి వీల్లేదు, దాంట్లో ఇంజన్ లేదు. తను నడిపించుకుంటూ ఏ జీప్నైతే తీసుకొని వచ్చాడో, ఇంజన్ లేనటువంటి మూలకు బడినటువంటి ఒక జీప్ నేను అందరి ముందు అవమానపరచాలని, సిగ్గు తీయాలని తనకు ఆ కీస్ ఇచ్చాను. కానీ అద్భుతం ఏంటిదంటే, ఆ ఇంజన్ లేనటువంటి జీప్ని ఇక్కడి వరకు తోలుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటిదంటే, దేవుడు ఉన్నాడు అని ఆ నాస్తిక అధికారి దేవుణ్ణి ఉన్నాడని ఒప్పుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదర సహోదరుడా, కొన్ని సందర్భాల్లో ప్రభువు తన శక్తిని, తన బలాన్ని, తన ప్రభావాన్ని ఇటువంటి క్లిష్ట సమయాల్లో తన మహిమ కొరకు తను ఉన్నాడని, తను ఏమై ఉన్నాడో సార్వభౌముడని రుజువు చేసుకుంటాడు. నేను అనట్లేదు ఇప్పుడు ఇంజన్ లేని, డ్రైవింగ్ రానటువంటి వారు ప్రార్థన చేసి డ్రైవింగ్ కొరకు ముందుకు వెళ్ళాలని నేను అనట్లేదు సుమా. మీకు అనుకూలత ఉంది, డ్రైవింగ్ నేర్చుకోండి. మీకు అనుకూలత ఉంది, డ్రైవింగ్ నేర్చుకోవడం కాదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండడమే కాదు, అన్ని పద్ధతులను ఖచ్చితంగా పాటించాలి. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు ఎంత సార్వభౌముడు, ఎంత సర్వశక్తి సంపన్నుడు. దేవుడు తనతో ఉన్నాడని, అంతేకాదు దేవుడు ఉన్నాడని ఆ అధికారికి, అక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రభు రుజువుపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ఎటువంటి శ్రమల గుండానో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల గుండా ఉన్నావో, ఎటువంటి స్థితిలో నీవు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది కదా, నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. దేవుడు మన పక్షం నుండగా మనకు విరోధి ఎవడు? ఆయన మనల్ని విడిచిపెట్టడు. అన్ని పరిస్థితుల్లో ఆయన మనకు సహాయం చేయవాడు. ఈ సమయంలో నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో నాకు తెలియదు. ప్రభువుని నమ్ము, ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన సార్వభౌముడు, అన్నిటినీ చేయగల సమర్థుడు. ఇట్లాగే చేస్తాడా తెలియదు. ఆయన క్రియలు గంభీరములు, ఆయన క్రియలు ఆశ్చర్యములు. ఆయన కదులుతాడు, ఆయన సహాయం చేస్తాడు. నీతో దేవుడు ఉన్నాడని ఆయన రుజువుపరుస్తాడు. ప్రియమైన సంగమా, ఈ సమయంలో ప్రభు మనతో ఉన్నాడు కనుక మనం ఆనందిస్తాం. నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడివి కావు. అందరి ముందు, శత్రువు ముందు నీకు ఆయన భోజనాన్ని సిద్ధపరుస్తాడు. శత్రువు ముందు నీ తలెత్తుతాడు ఆయన. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో దిగులు పడకు, కృంగిపోకు. ఆయన ఉన్నాడు. ఆయన తన సార్వభౌముడిగా మన జీవితాల్లో, మన ప్రతి పరిస్థితిలో ఆయన రుజువుపరుచుకుంటాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమెన్.